చాలా కాలం క్రితం మధురను క్రూరమైన కంసుడు పాలించాడు. తన సోదరి దేవకికి పుట్టబోయే 8వ సంతానం తనను ఓడిస్తుందని ఆకాశవాణి చెప్పడంతో కంసుడు భయపడ్డాడు. అందుకే దేవకిని, ఆమె భర్త వసుదేవుడిని చెరసాలలో బంధించి వారికి పుట్టిన ప్రతి బిడ్డను దారుణంగా చంపేశాడు. కాని దేవకికి 8వ బిడ్డగా శ్రీకృష్ణుడు పుట్టిన రాత్రి అద్భుతం జరిగింది. దైవశక్తితో వెలుగుతూ శ్రీకృష్ణుడు జన్మించాడు. చిన్ని కృష్ణుడు దైవశక్తితో 4 చేతులతో ప్రకాశిస్తూ జన్మించాడు. ఆకాశవాణి సూచనతో వసుదేవుడు కృష్ణుడిని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. చెరసాల నుండి బయటపడి ఉప్పొంగుతున్న యమునా నదివైపు వెళ్లాడు. నదిలోకి అడుగుపెట్టగానే నీళ్లు దారి ఇచ్చాయి. పెద్ద సర్పం ఆదిశేషువు కృష్ణుడిని వర్షం నుండి కాపాడటానికి తన పడగను ఛత్రంలా పట్టింది. వసుదేవుడు గోకులం చేరుకొని నందుడు, యశోదలకు అప్పుడే పుట్టిన ఆడపిల్లతో కృష్ణుడిని మార్చాడు. చిన్ని కృష్ణుడు నందుడు, యశోదల ఇంట్లో ప్రేమగా పెరిగాడు. గోపబాలులతో ఆడుకుంటూ ఆవులను చూసుకునేవాడు. అతను వెన్న దొంగిలించే అల్లరి పనులు చేస్తూ గోపికలందరికీ ముద్దులయ్యేవాడు. గోకులంలో అందరూ అతన్ని ఎంతగానో ప్రేమించారు. పూతన అనే రాక్షసిని, సుడిగాలి రాక్షసుడిని సంహరించాడు. నదిలో నివసించే కాళియ అనే విషపూరిత పామును కూడా అదుపులోకి తెచ్చి నీటిని శుభ్రం చేశాడు. బృందావనం ప్రజలు ఇంద్రుడిని పూజించబోతుంటే శ్రీకృష్ణుడు వారికి గోవర్ధనగిరిని పూజించమని చెప్పాడు. దీనితో కోపించిన ఇంద్రుడు భారీ వర్షం, తుఫాను సృష్టించాడు. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి ఇంద్రుడి కోపం నుండి బృందావనాన్ని కాపాడాడు. పెద్దయ్యాక మధుర తిరిగి వెళ్లి దుష్ట కంసుడిని సంహరించాడు. అనంతరం ద్వారక అనే బంగారు నగరాన్ని నిర్మించి రుక్మిణి రాణిని వంటివారిని వివాహం చేసుకుని సుఖంగా పాలించాడు. తరువాతి జీవితంలో శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధంలో అర్జునుడికి సారథిగా ఉంటూ పాండవ కౌరవులకు బంధువైనప్పటికీ యుద్ధం చేయకుండా ధర్మపక్షాన నిలిచి కీలక మార్గదర్శి అయ్యాడు. యుద్ధభూమిలో అర్జునుడు సంశయించినప్పుడు శ్రీకృష్ణుడు అతనికి జీవితం, ధర్మం, ధైర్యం గురించి బోధించి ఆ మాటలు భగవద్గీతగా ప్రసిద్ధి చెందాయి. యుద్ధం ముగిసి ప్రజలకు మార్గదర్శకత్వం వహించిన తర్వాత శ్రీకృష్ణుడు భూమిని విడిచిపెట్టాడు. ఒక వేటగాడి బాణం తగలడంతో ఆయన తన శరీరాన్ని విడిచిపెట్టి వైకుంఠానికి చేరుకున్నాడు.